అతనేంటంటే బైపోలర్ డిజార్డర్ ఇందాక చెప్పిందే. మేనియాలో ఉండే. చాలా మందికి అది మేనియా అని తెలీదు ఆ ఊర్లో, పల్లెటూరులో. సో, అతనేంటంటే విపరీతంగా గుళ్ళను ధ్వంసం జేయడము, వేరే వాళ్ళని కొట్టడం, అరవడం, పెద్ద పెద్దోళ్ళ మీదకెళ్ళడం. సో, అందరూ ఏమనుకుంటే వీడు కావాలని జేస్తున్నాడు, తాగి ఎక్కువ జేస్తున్నాడు అని జెప్పేసి పాపం అది చెట్టు గట్టేసి కాళ్ళు, చేతులు విరగొట్టినారు. పాపం ఆ సిట్యుయేషన్‌లో కూడా హాస్పిటల్ తీసుకొస్తే, బాబు ఇది అతను కావాల్సుకొని చేయలేదు. అతని జబ్బది. అతను నార్మల్ అయిపోతే నయం అయితాడు. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. సో, ఇట్లాంటి యొక్క అవేర్‌నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో విధాలుగా లాస్ అవుతున్నారు. సో, నేను యాజ్ ఏ పర్సన్ నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే, మానసిక జబ్బులు చాలా రకాలుంటాయి. ప్రతి ఒక్క జబ్బుకి ప్రతి ఒక్క దాని వెనకాల సైన్స్ ఉంటుంది. ఆ యొక్క సైన్స్‌ని ప్రాపర్‌గా ఒక రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% ఎవ్రీవన్ విల్ లీడ్ ఏ హ్యాపీయర్ లైఫ్. అండ్ ఈ రోజుల్లో ఇంత అడ్వాన్స్‌మెంట్, హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్, టెక్ అడ్వాన్స్‌మెంట్, ర్యాపిడ్ గ్రోయింగ్ ఎకానమీ, ర్యాపిడ్ గ్రోయింగ్ కంట్రీస్, ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని ఇట్లాంటి వాటికి ట్రీట్మెంట్ చేయకపోవడం అంటే మన సిగ్గుచేటు.